మేము చదువుకున్నప్పుడైతే మాకు ఉద్యోగం వచ్చేంత వరకు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ సెల్ఫ్గా రాలేదు. మా అబ్బాయికి వచ్చిందని అంటే మాత్రం చాలా ప్రౌడ్గా అనిపించింది. మాకు తెలిసి మా ఫ్యామిలీలో అయిన వరకైనా రాలేదు. సెకండ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ వచ్చిందా అనేది అయితే అదొక కొంచెం డిఫరెంట్. I be honest with my parents and nothing that's I've kept in my heart. నా పేరు రవీంద్రనాథ్ రెడ్డి. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తుంటాను. నా పేరు విజయ అండి. నేను హౌస్ వైఫ్. మా సన్ సాయి శ్రీతన్ రెడ్డి ఎంసెట్కు ప్రిపేర్ అయ్యాడు. ప్రిపేర్ అయిన తర్వాత ర్యాంక్ 50K వరకు ఏమో వచ్చింది. కౌన్సిలింగ్ ద్వారా కొన్ని కాలేజీలలో వచ్చింది. కానీ తను స్పెషల్గా NIITలో జాయిన్ అవుతాను. ఇక్కడ కోర్స్ కరికులం కానీ టీచింగ్ మెథడాలజీ కానీ డిఫరెంట్గా ఉంది. అంటే ఆర్థోడాక్స్ మెథడ్ కంటే ఇక్కడ ఇన్నోవేటివ్గా ప్రాక్టీస్ ఓరియంటెడ్ క్లాసెస్ కానీ ఏదైనా సరే డిఫరెంట్గా ఉంది. నేను దీంట్లోనే జాయిన్ అవుతాను అని అన్నాను. ఇప్పుడు అడుగుతుంటారు ఏం చేస్తున్నాడంటే, బాబు ఏం చేస్తుండంటే బీటెక్ సెకండ్ ఇయర్, ఇంట్లోనే ఉన్నాడు. ఏంటంటే చెప్తున్నాం ఇంటర్న్షిప్ వచ్చింది, అది వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే సెకండ్ ఇయర్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిందా? జనరల్గా సెకండ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ అనేది మాకు తెలిసి మా ఫ్యామిలీలో అయిన వరకైనా రాలేదు. The faculty, the curriculum, everything is very different compared to the regular colleges. So yeah, I loved that. తను సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్లోనే ఇంటర్న్షిప్ చేస్తున్నారు. అది ఇవన్నీ చూస్తుంటే కొద్దిగా ఆనందం కలుగుతూ ఉంది. రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు నేను అదే ఎగ్జాంపుల్ ఆర్థోడాక్స్ వేలో నాకు కోస్గిలో గవర్నమెంట్ సీట్ వచ్చింది. దాంట్లో జాయిన్ చేస్తే ఈ ఆపర్చునిటీ రాకుండానేమో, దట్టు వర్క్ ఫ్రమ్ హోమ్. కాబట్టి నేను మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వెనెవర్ నేను ఇంట్లో ఎప్పుడు ఉన్నప్పుడు తనను గమనిస్తుంటే ఎప్పుడు చూసినా వర్క్ మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నాడు. మేము ఏదైనా మాట్లాడితే కూడా తను మాట్లాడే స్థితిలో లేడు. అంటే ఈజ్ డెడికేటింగ్ ఆన్ హిస్ అసైన్మెంట్ అండ్ డూయింగ్ జాబ్ గుడ్ అని అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయినా సెకండ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ వచ్చిందంటే. అక్కడ వరకు వచ్చిండు అంటే ఎంతో మంది ఉంటారు, అలా సెలెక్ట్ అయినా అంటే సరే వీడిది ఎఫర్ట్స్ ఉంటాయిలే, హార్డ్ వర్క్ చేస్తున్నాడు, చదువుతున్నాడు, వాడి నాలెడ్జ్ చూసే సెలెక్ట్ చేసుకుంటారు కదా మామూలుగా. పర్లేదు అయితే మంచిగా ముందుకు పోతున్నాడు అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇంటర్న్షిప్ వచ్చిందంటేనే హ్యాపీగా ఫీల్ అయ్యాను. పిల్లలు చదువుకుంటూ వాళ్ళంతకు వాళ్ళే ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారంటే రియల్లీ చాలా గర్వకారణం, హ్యాపీగా ఉందండి.